నేను అనుకున్నది అప్పటి నుండి కూడా చాలా మంది ఇక్కడ పెద్దలు రంగు పడ్డారు గారు ఉన్నారు, మోహన్ ఉన్నాడు, శేఖర్ మహేందర్ మరి అక్కడ ఉన్నారు, మన తమ్ముడేడి కిషోర్ గారు కానీ జనార్దన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు, అని వీళ్ళందరూ మరి వీళ్ళందరూ ఉన్నా కానీ మరి ఏదో ఒక లోపం మరి బోర్గా ఇంత పెద్ద గ్రామం మనం ఎందుకు మనకి ఇంకా మైనస్ ఉంటుందని ఆలోచిస్తే భూమన్న పెద్దన్న కనబడ్డాడు ఇక్కడ భూమిరెడ్డి గారు. అయితే తన ఇవాళ నిజంగానే నేను స్వాగతిస్తూ ఉన్నా హృదయపూర్వకంగా. తను రావడం అనేది మన నిజామాబాద్ మండలం మోపాల్ మండలం మళ్ళీ ఒక దిక్కుగా ఇంట్లో ముందు నాకు మరి తోడుగా శేఖర్ గౌడ్ గారు, ఇటువైపు ముప్పగంగారెడ్డి గారు, మరి ఇక్కడ నరసింహరెడ్డి గారు, నాయకులందరూ కూడా పాత నిజామాబాద్ మండలం వాళ్ళు, నేను నిజామాబాద్ మండలం మరి ఇవాళ భూమారెడ్డి గారు రావడం అనేది మనకు నిజామాబాద్ మండలంలో పాత నిజామాబాద్ మండలం చెప్తా ఉన్న మోపాల్ మండలంలో కానీ మన నాయకత్వం పెరిగింది. తప్పకుండా నేను ఆశిస్తా ఉన్నా. పెద్దలు బాగారెడ్డి గారు కూడా నడిగట్టిన బీజేపీ నాయకులు ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి పనిచేద్దామని వాళ్ళ బీజేపీని వదిలి వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం చెప్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది భూమిరెడ్డి గారు వచ్చారు. బోర్గాలో తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం మెజార్టీ సాధిస్తామన్న అభిప్రాయం నాకు వచ్చింది, నమ్మకం కుదిరింది. మరి ఈ సందర్భంగా గత ఎన్నికల్లో మనం చెప్పినాం అభయ సంఖ్యలో 6 గ్యారంటీలు మేము అమలు చేస్తామని చెప్పినాం. మరి మీకు అందరూ కూడా తెలిసి ఇంకా నేను మొత్తం చెప్పే అవసరం లేదు. మరి ఇప్పటికే 4 గ్యారంటీలు మనం అమలు పరిచినాం. ఇంకా ఒక గ్యారంటీ రైతులకు రుణమాఫీ కానీ మరి పంటకు గిట్టుబాటు ధర 500 రూపాయలు బోనస్ ఇవ్వడం కానీ త్వరలోనే అమలుపైతే అవకాశం కూడా నడుస్తూ ఉంది. ఇవాళ పంట అమ్ముతున్నాం మనం వేసవి కాలంలో ఎక్కడా ఒక్కడు ఇబ్బంది లేదు. అవే కాంటాక్ట్ ఉన్నాయి, లారీలు వస్తున్నాయి, మరి గిన్ని బ్యాగ్స్ వస్తున్నాయి, కొనకపోతుండ్రు, పైసలు పడుతున్నాయి. ఎక్కడైనా ఇబ్బంది అయిందా? గత సంవత్సరం బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఇవాళ ఇబ్బంది లేదు.